హాయ్ అండి. నిన్నైతే మా వారి బర్త్డే అయింది కదా. సో మేమైతే సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. పడుకుని లేచి వచ్చిన వెంటనే పాపప్ ఒకటి బ్లౌజ్ చేద్దామని. సో అలానే అనుకుని కెమెరా అంతా కూడా మేము సెట్ చేసేసుకున్నాం. కాకపోతే గొప్ప విచిత్రంగా జరిగిందిలేండి. ఆయన లేపాము, వచ్చారు. వచ్చాక ఏమైందో మీరే చూడండి. ఆయన అలా రాగానే పాపప్ అయితే పేల్చాలి. కాకపోతే పాప ఆయన ఎగ్జైట్ అయ్యారు. అది నిజంగా పేలుంటే బాగుండేది, కానీ అది పేలలేదు. తర్వాత మళ్ళీ ఆయన దాన్ని ఎలాగా పేల్చాలి ఏంటో చెప్పారు. మేమేమో దానికి సీల్ తీయడం మర్చిపోయాం. సో ఆయనే సీల్ తీసి చేయండి అని చెప్పారు. మా ఆవిడేమో కెమెరా సరిగ్గా పెట్టలేదు. సో సగం సగం రికార్డ్ అయింది. పాపం మేము మళ్ళీ రికార్డ్ చేసుకుంటామని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎదురుకొచ్చారు. ఈసారి బాగానే పేలింది. సో అలా అయిపోయింది. ఫస్ట్ అది తుస్సుమంది సర్ప్రైజు. సరే అయితే అయిందే కదా అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి గిఫ్ట్ ఇచ్చేసాను. సో ఈసారి ఏంటి గిఫ్ట్ ఇచ్చి అది ఓపెన్ చేసేటప్పుడు పాపప్ క్లాస్ చేద్దాం అనుకున్నాం. సో ఈసారి కూడా ఏం జరిగిందో చూడండి. మా అమ్మాయి అయితే తెగ హడావిడి చేసేసింది. ఏదో భయపడిపోతున్నట్టు చెవులు మూసేసుకుని మరీను. ఈసారి నేనే పేలుస్తాను పాపప్ అని చెప్పి అక్కడ పట్టుకుని నుంచున్నానండి. నేనేమో వేరే లెవెల్లో ట్రై చేసేస్తున్నాను దాన్ని పేల్చేద్దామని. ఈసారి కూడా తుస్సుమంది. కాకపోతే ఏంటంటే సడన్గా అది ఇంకా అవ్వట్లేదని పక్కకు వచ్చేసరికి అది బ్లాస్ట్ అయింది అనమాట. ఈసారి ఇంకా అవ్వలేదు అనుకున్న టైం బ్లాస్ట్ అయింది కదా. సో ఆయన నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు. అమ్మయ్య ఎలా అయినా సర్ప్రైజ్ అయిందిరా బాబు అనుకున్నాం. తర్వాత మా అమ్మాయిను మా విష్ణు ఇద్దరు కలిసి కేక్ కటింగ్కి ప్లాన్ చేశారు. సో వాళ్ళిద్దరు కలిసి కేక్ తీసుకొచ్చేసారు. ఇంక టక్ కేక్ కటింగ్ అయితే చేసేసాం. సరదాగా కాసేపు అలా పిక్స్ తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.